కోనసీమ జిల్లా నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. విశాఖ, ఒడిశా మధ్య సముద్రంలో డ్రోన్తో జల్లెడ పడుతున్నారు. మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. కోనసీమ జిల్లా నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. విశాఖ, ఒడిశా మధ్య సముద్రంలో డ్రోన్తో జల్లెడ పడుతున్నారు. మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అపారావు అందిస్తారు. అపారావు, అల్లవరం నుంచి ఈ ఆగస్టు 3న సముద్రంలో వేటకి వెళ్లిన 7 మత్స్యకారుల జాడ ఎప్పటికీ కనిపించడం లేదు. దాదాపు 16 రోజులు దాటినప్పటికీ కూడా సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో ఆ బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. తమ వారు ఏమయ్యారు, ఎక్కడున్నారు, అసలు బోటికి ప్రమాదం జరిగిందా ఏంటో కనిపెట్టాలని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలో ఏదైతే వాడలరేవు తీరంలో మత్స్యకారులు బోటు నుంచి ప్రయాణం అయ్యారో ఆ ప్రాంతం దగ్గర ఉన్నాము. మన విజువల్లో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కోనసీమ జిల్లాలోని అల్లవరం వాడలరేవు తీర ప్రాంతం. సముద్రం మొగకు సమీపాన ఉన్న ఈ ప్రాంతం నుంచే మత్స్యకారులు బోట్లో బయలుదేరాలో చూడొచ్చు. మనం ఈ తరహా బోట్లలోనే మత్స్యకారులు బయలుదేరారు. ఈ నెల 3వ తారీఖున ఉదయం 10 గంటల సమయంలో 7 మత్స్యకారులు ఇదే తరహా బోట్లో సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే వేటకు బయలుదేరిన అరగంట వరకు కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం వారు ఏమయ్యారో కూడా జాడ ఏమాత్రం కనిపించడం లేదు. దాదాపు 16 రోజులు దాటుతున్నా తమ వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు సోమవారం సాయంత్రం మెరైన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు అదే కాకినాడ కోనసీమ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా మత్స్యకారులు వెతికి పట్టుకోవాలని ఆదేశించడంతో గడిచిన 2 రోజులుగా అటు కోస్ట్ గార్డు, ఇటు ఇండియన్ నేవీ కూడా సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. మనం చూడొచ్చు. ఏదైతే బోట్లో దాదాపు నెల రోజులకు ఆహారం సరిపడేగా మొత్తం బోట్లో వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో అల్పపీడనం కారణంగా అలల తీవ్రత అధికంగా ఉండడంతో వాళ్ళు ప్రయాణించే మార్గం తప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, ఒరిస్సాలోని పారాదీపు తీరం మధ్య ప్రాంతంలో కోస్ట్ గార్డు, నేవీ ప్రత్యేక డ్రోన్లతో కూడా జల్లెడ పడుతున్నారు. మరో పక్క బాధితులు పరామర్శించేందుకు కూడా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి కూడా ఇక్కడ రాబోతున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గాలింపు చర్యలతో బాధిత కుటుంబాలు తమ వారు ఆచూకీ కనపడుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం
ప్రస్తుతం అయితే దాదాపు 16 రోజులైనా తమ వారు ఏమయ్యారో తెలియని పరిస్థితి నేపథ్యంలో కుటుంబీకులు కూడా అసలు తమ వారు ఏమయ్యారు, బోటు ఎక్కడైనా ఆపదలో చిక్కుకుందా, బోటు ఏమైనా మునిగిందా, అందులో వాళ్ళు ఏమయ్యారో కూడా చెప్తున్నారు. వారి పక్క స్థానికులు అయితే మిస్ అయిన గల్లంతైన మత్స్యకారులు 7 కూడా అత్యంత సీనియర్లని, సముద్రంలో 24 గంటల పాటు ఈదగల సామర్థ్యం ఉందో కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమ వారికి ఏమీ కాదని, అయితే వాళ్ళని వెతికి పట్టుకొని సముద్రంలో ఎక్కడున్నారో చూపించాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే మన దగ్గర బాధితులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. వాళ్ళు ఎప్పుడు సముద్రంలో వేటకెళ్ళారు, ఇన్ని రోజులైనా రాకపోవడానికి మీరేమనుకుంటున్నారు? మేము ఇలాగ వెళ్ళామండి, ఏటకెళ్తున్నాను అన్నాడు కానీ మామూలుగా ఏటకి అనలేదండి, తొందరగా అనలేదు. ఏటకి వెళ్తున్నాను అమ్మ అన్నాడు. మరి మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ ఫోన్ ఒక 2 రోజులే కలిసింది, మళ్ళీ కలసలేదు. మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ ఫోన్ కలలేదండి. వీళ్ళు వేటకు ఆగస్టు 3 వెళ్ళారు, ఎప్పుడు వస్తామని చెప్పారు తిరిగి? ఆదివారం వస్తామని అన్నయ్య వదినికి చెప్పారంటండి. మేము వెళ్తున్నట్టు కూడా అన్నయ్య మాకు చెప్పలేదు. అమ్మాయి తర్వాత వదిన ఫోన్ చేసి అన్ని కొడుకు రావట్లేదంటే అన్నయ్య అని అడిగానంట, ఏటకి వెళ్ళాడని చెప్తే తర్వాత నేను శనివారం అడిగాను, ఇంకా రాలేదు వదిన అంటే 1 నెల తర్వాత 1 నెల అయి పడుతుంది అనుకుంటా అని అన్నారు. అంతేనండి. మీరు చెప్పండి అమ్మా, ఎవరు మిస్ అయిన వాళ్ళు, మీ వాళ్ళు ఎవరున్నారు ఏంటి? మా ఆయనండి ఆదివారంలాగా వచ్చేస్తామమ్మా జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. ఇంత ఫోను లేదు, ఏమీ లేదండి. మా మాయ కూడా ఉన్నారండి అందులో. ఇప్పుడు ఏమయ్యారు అనుకున్నారు, ఎప్పుడు తిరిగి రావారు వాళ్ళు? 10 రోజులకి ఆదివారంలో 10 రోజులకి వచ్చేస్తానన్నారండి. మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా బోటు చిక్కడిపోయింది అనుకుంటున్నారా? క్షేమంగా ఉన్నారు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. మీకు పెళ్ళి ఎన్ని రోజులైందమ్మా, ఎప్పుడు బయలుదేరారు, అది ఏం టైం? ఎన్ని సంవత్సరాలు పెళ్లి చెప్పు? 4 సంవత్సరాలు. వెళ్ళే ముందు మీ ఆయన ఏం చెప్పారా, ఎప్పుడు వస్తానని చెప్పారు, ఏంటి ఇన్ని రోజులైంది రాకపోవడానికి, ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 4 ఏళ్ళు చెప్పమ్మా, చెప్పలేదు అది చెప్పమ్మా. ఆదివారం వచ్చేస్తానని చెప్పారంట. మేమైతే ఇన్ని రోజులు పట్టించుకోలేదు, నెల పడుతుంది అన్నారు అన్ని. తర్వాత మేము సోమవారం మా ఇంటికాడ ఒకళ్ళు వచ్చి ఆధార్ కార్డు అడిగితే మేము ఎందుకని అంటే మామూలుగా అన్ని వాళ్ళు బోట అంతలేదంట, అన్ని వాళ్ళు మిస్ అవ్వారు అని అంటున్నారు, మరి ఎన్ని తీస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పారు. నేను తర్వాత ఈవినింగ్ మార్నింగ్ కాలేజీకి వెళ్ళిపోయాను. కాలేజ్ నుంచి వచ్చినాక మళ్ళీ ఎంక్వైరీ చేస్తాక వచ్చారంట ఎవరెక్కడ ఉన్నారని. మళ్ళీ ఈవినింగ్ నుంచి మాకు భయంగా ఉంది, ఎక్కడైనా ఉంటే పర్లేదు, ఎలా వెళ్ళారో అలా రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, స్థానికులు వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు, పైగా వాళ్ళు మిస్ అయిన వాళ్ళందరూ కూడా గజ్జి ఈతగాళ్ళు అంటున్నారు, సముద్రంలో 24 గంటలు కూడా ఈతగాళ్ళ కెపాసిటీ ఉన్నారు, అసలు ఏమైంది అనుకుంటున్నారు? 3వ తారీఖు ఇక్కడ నుంచి ప్రయాణం చేసిందండి బోటు. ప్రయాణం చేసి వాయిజీకి, ఇది మత్స్యకారుల మధ్యన ఎప్పుడు కూడా ఈ వేట అనేది నిరంతరం సాగుతూ ఉండే ఏటలు ఇవి. అయితే ఎప్పుడుగానే మామూలుగానే ఈ మళ్ళీ 3వ తారీఖున కూడా వేటకి ప్రయాణం చేశారు. అయితే ఇది వాయిజ్కి 15 రోజులు కాలపరిమితి ఉంటుంది దగ్గరగానే. ఈ లోపల 15 రోజులకి సరిపడా కావాల్సిన నిత్యావసర వస్తువులు, దానికి కావాల్సినటువంటి వేటకు కావాల్సినటువంటి పరికరాలన్నీ సమానంగా సిద్ధం చేసుకుని ప్రయాణం చేస్తారు. అయితే రావాల్సిన సమయం 15వ తారీఖు రావాల్సి ఉండగా ఆ రోజుకి రాలేదని మన ఈ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాందోళనలు చెందుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళగానే మన మెరైన్ కోస్ట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధితులు ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం వెంటనే దాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే దాన్ని సీరియస్గా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇన్ఫర్మేషన్ ద్వారాగా ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మానిటరింగ్ చేస్తూ దీన్ని ఎక్కడున్నా సరే పరిగణలో తీసుకుని వెంటనే దీన్ని గస్తీ ముమ్మరం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీని మీద దృష్టి పెట్టారు. మాకు బాధితులకు ఏదైతే సముద్రంలో ఉన్నారో వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చి ప్రభుత్వం అప్పగిస్తుందనేసి నమ్మకంతో, కృతనిశ్చయంతో ఉన్నాం మేము కూడాని.
ఇది మత్స్యకారులు చెప్తున్నారు. గల్లంతైన మత్స్యకారులు దాదాపు 16 రోజులైనప్పటికీ కూడా ఆచూపీ లభించలేదని, తమ వారు ఎక్కడున్నా వెతికి తీసుకొని క్షేమంగా తీసుకురావాలని బాధిత కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా గల్లంతైన మత్స్యకారుల అంశాన్ని చాలా తీవ్రంగా సీరియస్గా తీసుకొని సముద్రంలో అత్యాధునిక డ్రోన్ పరికరాలతో కూడా మొత్తం జల్లెడ పడుతుందని చెప్పాలి. అయితే జిల్లా కలెక్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కోస్ట్ గార్డు అదేవిధంగా ఇండియన్ నేవీతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, సముద్రంలో సుదీర్ఘ తీర ప్రాంతంలో నౌకల్లో కూడా తనిఖీలు చేపడుతున్నామని, అవసరాన్ని బట్టి కూడా హెలికాప్టర్తో కూడా జల్లెడ పెడతామని చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో 1-2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసి మత్స్యకారుల ప్రాణాలతో తిరిగి తీసుకొచ్చేలాగా చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. శుభాష్.